Hi friends, this is SSC CHSL explanation, paper number 41590. Quantity aptitude questions 19 నుంచి 51 నుంచి ఉన్నాయి. 51 క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. If 4 into 4x plus 5 greater than 2x minus 1 greater than 4x minus 3, then the value of x is ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అందులో ఉన్న ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాంటి బిట్ని ఏం చేయాలంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా ముందు పాజిటివ్ నెంబర్స్ చెక్ చేసుకొని ఆ పాజిటివ్ నెంబర్స్లో ఉన్న స్మాలెస్ట్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తూ రావాలి. పాజిటివ్ నెంబర్స్ దగ్గర కుదరకపోతే అప్పుడు నెగిటివ్ నెంబర్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్గా. సో మనం గమనించినట్లయితే మన 4 ఆప్షన్స్లో కూడా పాజిటివ్ నెంబర్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ అనేది 0. సో 0ని సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ముందు 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ వస్తే ఓకే, లేదా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఎక్స్ బదులు 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ప్రెషన్లో 4 into 4 of ఎక్స్ ప్లేస్లో 0 plus 5 greater than 2 into x ప్లేస్లో 0, 2 into 0 minus 1 greater than 4 into x ప్లేస్లో 0 minus 3. గమనించినట్లయితే 4 into 0 0, 0 plus 5 5, 5 into 4 20 అవుతుంది. ఎస్ నోట్ చేశాను. నెక్స్ట్ సింబల్ గ్రేటర్ దెన్ కాబట్టి నోట్ చేశాను. 2 into 0 0, 0 minus 1 అవుతుంది. అలాగే 4 into 0 0, 0 minus 3 అవుతుంది. సో గ్రేటర్ దెన్ -3 కంటే -1 బిగ్గర్, -1 కంటే 20 బిగ్గర్. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది కరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. Bit number 52. Point Q of minus 2 comma B is the midpoint of segment EF. Coordinates of E are -7 comma -6 and F are A comma 0. What is the value of A and B? EF అనే ఒక లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేది Q అంటున్నాడు. ఈ యొక్క కోఆర్డినేట్స్, ఎఫ్ యొక్క కోఆర్డినేట్స్, క్యూ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చి అందులో ఉన్న ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. మీరు గమనించినట్లయితే లైన్ సెగ్మెంట్ పేరు ఈఎఫ్ అంటున్నాడు. ఈ ఈఎఫ్ యొక్క మిడ్ పాయింట్ ని క్యూగా తీసుకోమంటున్నాడు. ఈ యొక్క కోఆర్డినేట్స్ -7 కామా -6 ఇచ్చాడు. ఎఫ్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసరికి ఏ కామా 0 ఇచ్చాడు. క్యూ యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసరికి -2 కామా బి ఇచ్చాడు. జనరల్ గా మిడ్ పాయింట్ కనుక్కునే ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. సో ఫార్ములా నోట్ చేస్తున్నాను. x1 + x2/2 అలాగే y1 + y2/2 అనేది మిడ్ పాయింట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. ఈ మిడ్ పాయింట్ ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో -2 కామా బి అని ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ చేస్తున్నాను. రైట్, x1 + x2/2ని మా ఫస్ట్ కోఆర్డినేట్ అయిన -2కి ఈక్వల్ చేయొచ్చు. x1 అంటే మన లెక్క ప్రకారం -7 అవుతుంది. అలాగే x2 అంటే a అవుతుంది. సో -7 + a/2 = -2 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into -2 -4. ఈ -7 అదర్ సైడ్ వెళ్తే +7 అవుతుంది. -4 + 7 దట్ ఈస్ 3. సో +3 a = 3 అవుతుంది. నోట్ చేద్దాం. నెక్స్ట్ ఈ సెకండ్ కోఆర్డినేట్ కి ఈక్వల్ చేద్దాం. y1 + y2/2ని b కి ఈక్వల్ చేద్దాం. y1 అంటే -6 అవుతుంది. y2 అంటే 0 అవుతుంది. -6 + 0/2 = b అవుతుంది. -6 + 0 -6. ఈ -6 లో 2 అనేది -3 టైమ్స్ కట్ అవుతుంది. సో b = -3 అని మాట్లాడొచ్చు. ఏ వాల్యూ 3 వచ్చింది, b వాల్యూ -3 వచ్చింది. ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఆన్సర్ ఉంది. చెక్ చేయండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. Find x 693.5 minus 47.23 minus x minus 82.48 is equal to 8.172. న్యూమరికల్ ఎబిలిటీ. ఎప్పుడు న్యూమరికల్ ఎబిలిటీ ఇచ్చినా ముందు ఫైండ్ అవుట్ చేయాల్సిన దాన్నంతా ఒక పక్క, రిమైనింగ్ నెంబర్స్ అంతా మరొక పక్క మార్చాలి. గమనించండి, నన్ను ఫైండ్ అవుట్ చేయమంది ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో -x + x అవుతుంది. ఎక్స్ మాత్రమే ఇటు పక్క, రిమైనింగ్ నెంబర్స్ అన్ని ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళండి. అదర్ సైడ్ తీసుకెళ్లేటప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ పాజిటివ్స్ అవుతాయి. సో గమనించినట్లయితే 8.172 అనేది ఇక్కడ పాజిటివ్ గానే ఉంటుంది. ఈ +693.5 అనేది అదర్ సైడ్ వచ్చేసి -693.5 అవుతుంది. నెక్స్ట్ -47.23 అనేది ఇటు వచ్చేసి +47.23 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి -82.48 ఇటు వచ్చేసరికి +82.48 అవుతుంది. ఒక్కసారి గమనించినట్లయితే నేను రఫ్ క్యాలిక్యులేషన్ మాట్లాడుతున్నాను, అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నాను. జస్ట్ దీన్ని 82గా తీసుకుందాం. 82
ప్లస్ 8, నేను అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నాను. 82 ప్లస్ 8 90, 90 ప్లస్ 47 137. సో ఈ మొత్తం ఈ 3 వాల్యూస్ ని యాడ్ చేస్తే దాదాపు 137 చేంజ్ వస్తుంది. నేను 137 అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నాను. అండ్ రిమైనింగ్ నెంబర్ ఎంత ఉందంటే -693.5 ఉంది. సో ఇప్పుడు నేను మాట్లాడాల్సింది 137 ని 693.5 కి తీసేయాలి. ఈ హైయెస్ట్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ కూడా మైనస్సే ఉంటుంది. 693 మైనస్ 137 చేసినట్లయితే దాదాపు 550 చేంజ్ వస్తుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 550 రేంజ్ లో ఏ ఆప్షన్ ఉందని చూస్తే కేవలం సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. దీనికి యూనిట్స్ ప్లేస్ చూడకూడదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ తో మ్యాచ్ అయ్యే ఆప్షన్స్ వచ్చేసరికి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి రఫ్ క్యాలిక్యులేషన్ చేశాను. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ఎక్స్ ప్లస్ 7 ఇంటూ 5 మైనస్ 3x ఇంటూ 3x మైనస్ 6. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ కనుక్కోమన్నాడు. జస్ట్ మల్టిప్లై చేయటమే, ఏం లేదు. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పుడు x ఇంటూ 5 5x అవుతుంది. అలాగే x ఇంటూ మైనస్ 3x మైనస్ 3x స్క్వేర్ అవుతుంది. తర్వాత 7 తో మల్టిప్లై చేస్తున్నాను. 7 ఇంటూ 5 7 5 35 ప్లస్ 35 నోట్ చేశాను. 7 ఇంటూ మైనస్ 3x మైనస్ 21x అవుతుంది. సో నోట్ చేశాను. తర్వాత ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ని 3x మైనస్ 6 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ మాత్రమే తీసుకుందాం. 5x ఇంటూ 3x ఎంత అవుతుందంటే 15x స్క్వేర్ అవుతుంది. అలాగే 5x ఇంటూ మైనస్ 6 అనేది మైనస్ 30x అవుతుంది. ఎక్స్ కోఫిషియంట్ అక్కర్లేదు, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంటే కావాలి కాబట్టి దాన్ని నోట్ చేయట్లేదు. నెక్స్ట్ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ 3x ఎక్స్ క్యూబ్ టర్మ్ అవుతుంది, మనకు అక్కర్లేదు. నెక్స్ట్ మైనస్ 3x స్క్వేర్ ఇంటూ మైనస్ 6 దట్ ఈస్ ప్లస్ 18x స్క్వేర్ నోట్ చేశాను. నెక్స్ట్ 35 ఇంటూ 3x జస్ట్ ఎక్స్ టర్మ్ వస్తుంది, మనకు అక్కర్లేదు. 35 ఇంటూ మైనస్ 6 కాన్స్టెంట్ వస్తుంది, మనకు అక్కర్లేదు. నెక్స్ట్ గమనించినట్లయితే మైనస్ 21x ఇంటూ 3x దట్ ఈస్ మైనస్ 63x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 21x ఇంటూ మైనస్ 6 ఎక్స్ టర్మ్ వస్తుంది, మనకు అక్కర్లేదు. జస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్స్ కావాలి, యాడ్ చేద్దాం. 15x స్క్వేర్ ని 18x స్క్వేర్ ని యాడ్ చేస్తే 33x స్క్వేర్ అవుతుంది పాజిటివ్ లో. సో ఇది మైనస్ 63x స్క్వేర్, 33x స్క్వేర్ మైనస్ 63x స్క్వేర్ ని మైనస్ 30x స్క్వేర్ అని రాయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఎంత ఉందంటే మైనస్ 30 ఉంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి మైనస్ 30 ఎక్కడ ఉందో చూద్దాం. సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. A man travels 420 km in partly by rail and partly by steamer. He spends 8 hours more time on steamer if the velocity of the steamer is 35 km per hour and velocity of rail is 65 km per hour. How much distance does he cover by steamer? క్లియర్ గా బిట్ మీనింగ్ ఏమంటున్నాడంటే టోటల్ గా 420 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. దాన్ని 2 పార్ట్స్ చేసుకొని ఒక పార్ట్ ని స్టీమర్ లో ట్రావెల్ చేశాడు, ఒక పార్ట్ ని ట్రైన్ లో ట్రావెల్ చేశాడు. స్టీమర్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 35 కిలోమీటర్ పర్ అవర్ అని, అలాగే ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 65 కిలోమీటర్ పర్ అవర్ అని. అలాగే స్టీమర్ యొక్క టైంకి ట్రైన్ యొక్క టైంకి డిఫరెన్స్ ఇచ్చాడు 8 అవర్స్ అని. నన్ను ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఫైనల్ గా స్టీమర్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్లియర్ గా బిట్ లో ఏమర్థమవుతుందంటే 420ని 2 పార్ట్స్ చేశాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను స్టీమర్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అయినా ట్రైన్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అయినా లెస్ దెన్ 420 ఉండాలి. ఎందుకంటే 420ని 2 పార్ట్స్ చేశాం కాబట్టి లెస్ దెన్ 420 ఉండాలి. జనరల్ గా ఆలోచించినట్లయితే 4 ఆప్షన్స్ లో నుంచి ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి మోర్ దెన్ 420 ఉంది. బట్ నన్ను అడిగింది స్టీమర్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మాత్రమే అడిగాడు కాబట్టి స్టీమర్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 420 కంటే లెస్ ఉండాలి. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది మోర్ దెన్ 420 ఉంది కాబట్టి ఇవి ఆన్సర్స్ కాదు. నెక్స్ట్ గమనించినట్లయితే ఇంకా 2 ఆప్షన్స్ మిగిలాయి. నేను జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ మాట్లాడుతున్నాను, ఒక్కసారి గమనించండి. ఆప్షన్ వెరిఫికేషన్స్ లో కూడా మీరు చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం చిన్న వాల్యూని తీసుకొని చేస్తే క్యాలిక్యులేషన్ పర్పస్ ఈజీగా ఉంటుంది. ఇది 395, ఇది 329, ఇది స్మాలెస్ట్ కాబట్టి దీన్ని తీసుకొని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్సర్ వస్తే ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సో నేను సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. మొత్తం 420 కిలోమీటర్స్ లో స్టీమర్ లో గనక 329 కిలోమీటర్ వెళ్ళినట్లయితే రిమైనింగ్ డిస్టెన్స్ ని ట్రైన్ లో వెళ్ళాలి. 420లో 329 ని మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ 91 ఉంటుంది. ఈ 91 ఎక్కడ వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్ళాలి. స్టీమర్ యొక్క స్పీడ్ 35 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు, అలాగే ట్రైన్ యొక్క స్పీడ్ 65 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు.
నేమ్ రాయలేదు, డిస్టెన్స్ బై స్పీడ్ రాశాను, అంటే టైం వస్తుంది. ఇది మొత్తము స్టీమర్ తీసుకునే టైము, ఇది మొత్తము ట్రైన్ తీసుకునే టైం అవుతుంది. గమనించండి, ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ 8 అవర్స్ వస్తే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, లేదా ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. కట్ చేద్దాం. ఇందులో నాకు 7 కనిపిస్తుంది. 7 తో 5 టైమ్స్ కట్ చేస్తున్నాను. 7 తో కట్ చేస్తే 7 4 టైమ్స్ 28 అండ్ 7 టైమ్స్ 49. ఇందులో వచ్చేసరికి డైరెక్ట్ గా 13 టేబుల్ కనిపిస్తుంది. 13 5 టైమ్స్, 13 7 టైమ్స్. 47/5 మైనస్ 7/5 అంటే 40/5 అవుతుంది. 40/5 అంటే 8 టైమ్స్ కట్ అవుతుంది. సో నాకు కావాల్సింది కూడా 8 అవర్సే కావాలి. ఆప్షన్ 2 అనేది మ్యాచ్ అయింది. సో 8 అవర్స్ ఇచ్చాడు. ఆప్షన్ 2 అనేది 329 మ్యాచ్ అయింది. సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. లేదు, నార్మల్ ప్రాసెస్ చేయాలి అంటే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. నార్మల్ ప్రాసెస్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ టఫ్ అవుతుంది, అందుకే ఆప్షన్ వెరిఫికేషన్ చేసా. సో నార్మల్ ప్రాసెస్ చేయాల్సి వస్తే స్టీమర్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ని డి అనుకుందాం. స్టీమర్ యొక్క స్పీడ్ ని 35 km/h ఇచ్చాడు. డిస్టెన్స్ బై స్పీడ్ రాశాను. అలాగే ట్రైన్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 420 కిలోమీటర్స్ లో నుంచి డి డిస్టెన్స్, స్టీమర్ లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ పోగా రిమైనింగ్ డిస్టెన్స్ ని ట్రైన్ లో ట్రావెల్ చేయాలి. అండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 65 km/h ఇచ్చాడు. ఈ రెండింటికి టైం డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 8 అవర్స్ అని ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి డి వాల్యూ తీసుకొస్తే సరిపోతుంది. కానీ ఇందులో క్యాలిక్యులేషన్ చేయటం టఫ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నాము. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఎస్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. Bit number 56. If cos of minus 300 degree is equal to x, then the value of x is a. ఎప్పుడైనా ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా అనేది కాస్ థీటా అవుతుంది. గమనించాలి. ఇప్పుడు నన్ను అడిగింది కాస్ ఆఫ్ మైనస్ 300 డిగ్రీ గురించి. కాస్ ఆఫ్ మైనస్ 300 డిగ్రీ అంటే కాస్ 300 డిగ్రీ గురించి అడిగాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మీరు కాస్ 300 డిగ్రీని ఏమని రాస్తారంటే కాస్ ఆఫ్ 360 మైనస్ 60 అని రాసేయండి. 360 మైనస్ 60 అంటే 300 అవుతుంది. సో 360 మైనస్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ అనేది పాజిటివ్ అవుతుంది. సో కాస్ పాజిటివ్ అవుతుంది. ఇక్కడ 360 ఉంది కాబట్టి కాస్ గానే మిగులుతుంది. సో పాజిటివ్ లోనే ఉంటుంది రిజల్ట్ అనేది. కాస్ ఆఫ్ ఏం మిగులుతుంది అంటే థీటా మిగులుతుంది. ఇక్కడ థీటా అంటే 60 మిగులుతుంది. కాస్ 60 అంటే ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. ప్లస్ 1/2 మన ఆన్సర్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ 4x minus 8y is equal to 3? ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చి అందులో ఉన్న స్లోప్ కనుక్కోమంటే ఫార్ములా, స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ అనేది ఫార్ములా. సో ఫార్ములా ప్రకారం లైన్ లో ఉన్న వాటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ కోఫిషియంట్ 4 ఉంది, ఫార్ములా ప్రకారం -4 అని రాస్తున్నాను. వై కోఫిషియంట్ -8 ఉంది, సో -8 రాశాను. -4 బై -8 అంటే 1/2 అవుతుంది. ఎస్, 1/2 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. Rajat sells a machine for 53 lakh at loss. Had he sold it for 64 lakh, his gain would have been 10 times the former loss. Find the cost price of the machine. స్టార్టింగ్ లో 53 lakh అమ్మినప్పుడు లాస్ వచ్చింది. అలాగే 64 lakh అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇంతకు ముందు ఎంత లాస్ అయితే వచ్చిందో దానికి 10 టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఫైనల్ గా నన్ను కనుక్కోమంటుంది. ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. గమనించండి, మొదట సేల్స్ ప్రైస్ 53 lakh నుంచి 64 lakh వెళ్ళింది. అంటే ఎంత అదనంగా తీసుకున్నాడు? 53 నుంచి 64కి వెళ్ళిందంటే 11 lakh అదనంగా తీసుకున్నాడు. గమనించండి, 53 lakh అమ్మినప్పుడు లాస్ వచ్చింది. నేను లాస్ 1 పార్ట్ వచ్చింది అనుకుంటున్నాను. లాస్ కాబట్టి నెగిటివ్ తో డినోట్ చేస్తున్నాను. తర్వాత 64 lakh అమ్మినప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే లాస్ ఎంత అయితే వచ్చిందో దానికి 10 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. 1 కి 10 టైమ్స్ అంటే 10 అవుతుంది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ తో డినోట్ చేస్తున్నాను. రైట్, -1 నుంచి -1 పార్ట్ నుంచి +10 పార్ట్స్ వరకు వెళ్ళాడంటే 11 పార్ట్స్ ఇంక్రీజ్ చేశాడని అర్థం. సో 11 పార్ట్స్ ఎందుకు ఇంక్రీజ్ అయింది అన్నట్లయితే 53 lakh నుంచి 64 lakh కు వెళ్ళటం వల్ల కదా ఇదంతా జరిగింది. అంటే ఇంక్రీజ్ అయిన పార్ట్స్ 11 పార్ట్స్ అనేవి 11 lakh అయితే నాకు కావాల్సింది ఏంటంటే 1 పార్ట్ ఎంతో కనుక్కుంటా. సో 1 పార్ట్ 1 lakh అవుతుంది. ఈ 1
పార్ట్ ఏంటంటే నేను లాస్ అయిన అమౌంట్. సో 1 lakh లాస్ అయ్యాను. ఎప్పుడు 53 lakh అమ్ముతున్నప్పుడు నేను 1 lakh లాస్ అయ్యాను. ఈ సేల్స్ ప్రైస్ కి లాస్ అయిన సేల్స్ ప్రైస్ కి లాస్ అమౌంట్ ను కనుక యాడ్ చేసినట్లయితే కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో 53 lakh కి 1 lakh యాడ్ చేస్తే 54 lakh అవుతుంది. 54 lakh అనేది కాస్ట్ ప్రైస్ ఆఫ్ మెషిన్ అవుతుంది. ఇది 4th ఆప్షన్ లో ఉంది. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. The ratio of present ages of Ramba and Sarvesh is 8:5. After 7 years, the ratio of their ages will be 5:4. What is Ramba's present age? Ramba and Sarvesh ఇద్దరు 8:5 రేషియోలో ఉన్నారు. 7 years తర్వాత వాళ్ళిద్దరు రేషియో చూస్తే 5:4 గా వచ్చేసింది. అందులో రంబాస్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కోమంటున్నాడు. రైట్. రంబా ప్రెజెంట్ 8 parts ఆఫ్ ఏజ్ లో ఉంది. సో నా ఆన్సర్ ఏమవ్వాలంటే 8 × 8 తో కట్ అయ్యే నంబర్ అయి ఉండాలి. ఇది 8 తో కట్ అవ్వదు, ఆన్సర్ కాదు. ఇది 8 తో కట్ అవ్వదు, ఆన్సర్ కాదు. ఇది 8 తో కట్ అవుతుంది, ఇది కూడా 8 తో కట్ అవుతుంది. 3rd ఆప్షన్ 4th ఆప్షన్స్ పాసిబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్ ప్రాసెస్ చేద్దాం. ఎస్, ప్రాసెస్ ఎలా చేయాలంటే రంబాకి అలాగే సర్వేష్ కి ప్రెజెంట్ రేషియో ఎలా ఉందంటే 8:5 రేషియోలో ఉన్నారు. 7 years తర్వాత ఎలా ఉన్నారంటే 5:4 రేషియోలో ఉన్నారు. గమనించండి, ఎప్పుడైనా వర్టికల్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. 8 నుంచి 5 parts కి వచ్చింది అంటే 3 parts అనేది తగ్గింది. 5 నుంచి 4 కి వచ్చింది అంటే 1 part లెస్ అయింది. మీరు గమనించినట్లయితే వర్టికల్ డిఫరెన్స్ కామన్ గా లేదు. వర్టికల్ డిఫరెన్స్ ని సేమ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ చూడాలి. గమనించండి, స్టార్టింగ్ లో ఏ రేషియోలో ఉన్నారంటే 8:5 రేషియోలో ఉన్నారు. తర్వాత 5:4 రేషియోలో ఉన్నారు. వాళ్ళ వర్టికల్ గ్యాప్ ని ఈక్వల్ చేయడం కోసం ఈ డిఫరెన్స్ ని 8,5 యొక్క డిఫరెన్స్ 3 అవుతుంది. 5,4 యొక్క డిఫరెన్స్ 1 అవుతుంది. ఆ డిఫరెన్స్ ని క్రాస్ గా మల్టిప్లై చేసినట్లయితే, క్రాస్ మల్టిప్లై చేయటం అంటే ఈ 1 తో ఈ 8 ని ఈ 5 ని మల్టిప్లై చేయాలి. 8 × 1 8 అవుతుంది. 5 × 1 5 అవుతుంది. అంటే 1 తో మల్టిప్లై చేశాక 8:5 అయింది. అలాగే ఈ 3 ని ఈ 5 తో ఈ 4 తో మల్టిప్లై చేయాలి. 5 3s ఎంత అవుతుందంటే 15, 4 3s ఎంత అవుతుందంటే 12 అవుతుంది. గమనించండి, 8 parts నుంచి 15 parts కి వచ్చింది అంటే 7 parts ఇంక్రీజ్ అయింది. 5 parts నుంచి 12 parts కి వచ్చింది అంటే 7 parts ఇంక్రీజ్ అయింది. ఎందుకు 7 parts ఇంక్రీజ్ అయింది అంటే ప్రెజెంట్ రేషియో నుంచి ఆఫ్టర్ 7 years రేషియో చెప్పడం వల్ల ఇంక్రీజ్ అయింది. సో 7 parts 7 years అయితే నన్ను కనుక్కోమంది రంబా ప్రెజెంటేజ్ కనుక్కోమన్నాడు. రంబా ప్రెజెంటేజ్ అంటే 8 parts కనుక్కోవాలి. సో 7 parts 7 years అయితే 8 parts అనేది 8 years అవుతుంది. ఎస్, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 60. Triangle PQR is right angled at Q. QS is the altitude. PQ is 4√29 centimeter and PS is 8 centimeter. Find the length of SR. వెరీ ఇంపార్టెంట్ బిట్. ఒకసారి చెక్ చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అనేది ఇచ్చాడు. Q దగ్గర రైట్ యాంగిల్ అంటున్నాడు. QS అనేది ఆల్టిట్యూడ్ అంటున్నాడు. PQ యొక్క లెంత్ ఇచ్చాడు, PS యొక్క లెంత్ ఇచ్చాడు. నన్ను SR యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నేను డయాగ్రామ్ చూస్తున్నాను, ఒక్కసారి గమనించండి. ట్రయాంగిల్ PQR అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు. Q దగ్గర రైట్ యాంగిల్ తీసుకోమన్నాడు. ఇది P తీసుకుందాం, ఇది R తీసుకుందాం. QS అనేది ఆల్టిట్యూడ్ గా తీసుకోమన్నాడు. ఆల్టిట్యూడ్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. గమనించాలి. మీరు గమనించినట్లయితే ఇక్కడ లెంత్ ఆఫ్ PQ అనేది 4√29 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ PS అనేది 8 సెంటీమీటర్ అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ SR కనుక్కోమంటున్నాడు. ఎస్, లెంత్ ఆఫ్ SR అనేది ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. గమనించండి, ఇలాంటి బిట్స్ ఎప్పుడు బేసిక్ రూల్ నుంచి ఫాలో అవ్వాలి. ఎలాంటి బేసిక్ రూల్స్ అంటే గమనించండి, మీ దగ్గర ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకటేమో PQR అనే ట్రయాంగిల్, మరొకటేమో PQS అనే మరొక ట్రయాంగిల్. ఇవి రెండింటిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రెండిట్లో కామన్ యాంగిల్ ఏముందంటే PP అనేది కామన్ యాంగిల్. PQR అనే ట్రయాంగిల్ కి PQS అనే ట్రయాంగిల్ కి రెండిటికి కామన్ యాంగిల్ P. అలాగే గమనించినట్లయితే ఈ ట్రయాంగిల్లో Q దగ్గర 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్లో S దగ్గర 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్టిట్యూడ్ కాబట్టి ఆల్టిట్యూడ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి S దగ్గర 90 ఉంటుంది. గమనించండి. సో ఇప్పుడు P అనేది ఈక్వల్ అయింది, Q అనేది రైట్ యాంగిల్ అయింది, ఇక్కడ P అనేది ఈక్వల్ అయింది, S అనేది రైట్ యాంగిల్ ఈక్వల్ అయింది. అంటే 2 ట్రయాంగిల్స్ లో కూడా 2 యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ యాంగిల్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ ఏమని చెప్పొచ్చు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ గా ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే కరస్పాండింగ్ సైడ్స్ ఎలా తీసుకోవాలో చూడండి. ఒక యాంగిల్ ని బేస్ చేసుకోండి. P అనే ఒక యాంగిల్ ని బేస్ చేసుకొని P నుంచి PR అనే సైడ్ తీసుకుంటున్నా. P నుంచి PR అనే సైడ్ తీసుకున్న ఈ PR ఏంటంటే మన పెద్ద సర్కిల్లో PQR ట్రయాంగిల్లో ఉన్న ఒక సైడ్. PR బై
పీక్యూ తీసుకున్నా, ఇప్పుడు నేను రాసిన పీక్యూ ఏంటంటే స్మాలెస్ట్ ట్రయాంగిల్ పీక్యూఎస్ లో ఉన్న ఒక సైడ్ గా తీసుకున్నా. పిఆర్ బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ గమనించండి, ఇప్పుడు నేను పీక్యూ బై పిఎస్ తీసుకుంటున్నాను. ఈసారి పీక్యూ అంటే అర్థం ఏంటంటే బిగ్గెస్ట్ ట్రయాంగిల్ లో ఉన్న ఒక సైడు, పిఎస్ అంటే స్మాలెస్ట్ ట్రయాంగిల్ లో ఉన్న మరొక సైడు. గమనించండి. ఎస్, ఇందులో పిఆర్ మనకు తెలియదు, కనుక్కోవాలి. పిఆర్ ఇంటూ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను, పిఎస్ రాయాలి. పిఎస్ ప్లేస్ లో 8 ఉంది, 8 రాస్తున్నాను. పిఆర్ ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఇంటూ పీక్యూ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే పీక్యూ ఇంటూ పీక్యూ అంటే పీక్యూ స్క్వేర్ అవుతుంది. సో ఈ పీక్యూని స్క్వేర్ చేయాలి. సో 4√29 స్క్వేర్ చేస్తే 4 ని స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. √29 స్క్వేర్ చేస్తే 29 అవుతుంది. 8 తో కట్ చేసినట్లయితే 8 తో 2 టైమ్స్ కట్ అవుతుంది. 2 into 29 58 అవుతుంది. సో టోటల్ లెంత్ ఆఫ్ పిఆర్ ఇస్ ఈక్వల్ టు 58. పిఆర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం 58, అందులో ఇది 8 పోయింది కాబట్టి ఇక రిమైనింగ్ ఎంత ఉంటుందంటే ఎస్ఆర్ 50 ఉంటుంది. నన్ను ఫైండ్ అవుట్ చేయమంది కూడా లెంత్ ఆఫ్ ఎస్ఆర్. ఎస్ఆర్ ఇస్ ఈక్వల్ టు 50. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. 50 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఎస్, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. ఇన్ ఏ రెక్టాంగిల్ ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి రెక్టాంగిల్ కి సంబంధించిన కరెక్ట్ ఆప్షన్ చెక్ చేసుకోమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ కాంకరెంట్ యాజ్ వెల్ యాజ్ సప్లిమెంటరీ. వరుసగా ఉన్న యాంగిల్స్ అనేవి కాంకరెంట్ అంటే ఈక్వల్ గా ఉంటాయి, అండ్ సప్లిమెంటరీ అంటే ఆ 2 యాంగిల్స్ ని యాడ్ చేసినప్పుడు 180 రావాలి అంటున్నాడు. ఒక్కసారి గమనించినట్లయితే రెక్టాంగిల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఎలా ఉంటుందంటే 90 90 90 గా ఉంటుంది. అంటే ఆల్ యాంగిల్స్ కూడా 90 90 90 గా ఉంటాయి. గమనించినట్లయితే కాన్సిక్యూటివ్ యాంగిల్స్ అనేవి కాంకరెంట్ అంటే ఈక్వల్ గా ఉన్నాయి, అండ్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 180 అనేది వస్తుంది కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, కానీ ఎక్కడా కూడా ఇంకా ఫస్ట్ ఆప్షన్ 1 and 2 1 and 3 అనేది ఎక్కడా లింక్ తో లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అయింది కాబట్టి ఇంకా 2 3 4 చెక్ చేయక్కర్లేదు. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If square root of cosecant square a minus 1 is equal to x, then the value of x is. ట్రిగ్నామెట్రీలో ఎప్పుడూ కూడా ఒక్కొక్క బిట్ కి ఒక్కొక్క ఫార్ములా వాడే కంటే అన్ని బిట్స్ కి కలిపి యాంగిల్ ఎజంప్షన్ చేయడం బెటర్. సో యాంగిల్ ఎజంప్షన్స్ ఎలా చేయాలి అన్నట్లయితే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బదులు ఏదో ఒక వాల్యూని అనుకుందాం. నేనేమనుకుంటున్నానంటే లెట్ ఏ ఈక్వల్ టు 30 డిగ్రీ అనుకుంటున్నాను. మీరు 30 అనుకోవచ్చు, 45 అనుకోవచ్చు, 60 కూడా అనుకోవచ్చు. మీ పాసిబిలిటీ ఎంతైనా యాంగిల్ అనుకోవచ్చు. ఏ ఈక్వల్ టు 30 అనుకుంటే కొసీకెంట్ 30 అంటే సైన్ 30 యొక్క రెసిప్రోకల్. సో కొసీకెంట్ 30 అంటే ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ 30 కాబట్టి 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 - 1 అంటే 3 అవుతుంది. గమనించినట్లయితే కొసీకెంట్ స్క్వేర్ ఏ అంటే 4 - 1 3. సో √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఏ బదులు కనుక 30 పెట్టినట్లయితే ఎక్స్ బదులు √3 వచ్చింది. ఇప్పుడు ఈ √3 అనేది ఎక్కడ చెక్ చేయాలంటే ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేయాలి. ఇదిగో ఫస్ట్ ఆప్షన్ లోకి వచ్చాను. ఫస్ట్ ఆప్షన్ ఎలా ఉందంటే tan a గా ఉంది. tan a అంటే 30, tan 30 ఎంత అవుతుంది అంటే 1/√3 అవుతుంది. మన దగ్గర ఉన్న రిజల్ట్ ఇది కరెక్ట్ కాదు, ఒకటి ఈక్వల్ అవ్వలేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్తున్నాను. sin a అంటే 30, సో sin a అంటే sin 30 1/2. మనకు కావాల్సిన రిజల్ట్ √3 కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా మ్యాచ్ అవ్వలేదు. థర్డ్ ఆప్షన్ కి వచ్చాను. cos a అంటే 30, cos 30 అంటే √3/2, బట్ మనకు కావాల్సింది √3 అంటే థర్డ్ ఆప్షన్ కూడా మ్యాచ్ అవ్వలేదు. మొత్తం 4 ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఇక ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. a ఈక్వల్ టు 30, cot 30 అంటే √3 అవుతుంది. మనకు కావాల్సిన రిజల్ట్ కూడా √3నే. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. A can do a work in 15 days, B can do it in 20 days. If they work on together for 5 days, then what fraction work is left? ఏ అనేవాడు ఒక్కడే ఒక వర్క్ ని 15 డేస్ చేస్తాడు, బి అనేవాడు 20 డేస్ చేస్తాడు. ఇద్దరు కలిపి ఒక 5 డేస్ చేశారు. ఇక రిమైనింగ్ ఎంత వర్క్ మిగిలింది అని అడుగుతున్నాడు. గమనించండి. ఏ అనేవాడు 5 డేస్ లో 5/15 వర్క్ చేస్తాడు. బి అనేవాడు 5 డేస్ లో 5/20 వర్క్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి అసలు ఎంత వర్క్ చేస్తారో కనుక్కుందాం. తర్వాత లెఫ్ట్ ఓవర్ వర్క్ గురించి మాట్లాడదాం. కట్ చేసినట్లయితే 1/3, కట్ చేసినట్లయితే 1/4. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 1 4, 3 × 1 3. సో గమనించినట్లయితే 4 + 3 ఎంత అవుతుందంటే 7 అవుతుంది. డినామినేటర్ లో 3 × 4 12 అవుతుంది. అంటే ఇద్దరు కలిసి 7/12 వర్క్ చేశారు. మొత్తం 12 పార్ట్స్ ఉంటే అందులో 7 పార్ట్స్ చేశారు. ఇక రిమైనింగ్ ఎంత ఉందంటే 5 పార్ట్స్ ఉంది. ఆ రిమైనింగ్ వర్క్ గురించే మనం
అడుగుతున్నాడు లెఫ్ట్ ఓవర్ వర్క్ ఎంత అంటే 5/12 పార్ట్స్ అవుతుంది. సో 5/12 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. A dishonest milkman buys milk at 30 rupees per liter and adds 1/5 of water to it and sell the mixture at 32 rupees per liter. What will be his gain? జాగ్రత్తగా గమనించండి. ఒక మిల్క్ మ్యాన్ లీటర్ 30 రూపీస్ చొప్పున కొని అందులో 1/5 ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఆ మిక్చర్ ని 32 రూపీస్ చొప్పున అమ్ముతున్నట్లయితే అతనికి వచ్చే గెయిన్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి బిట్స్ అన్ని కూడా ఎప్పుడు దేనిపైన ఆధారపడి ఉంటాయంటే ఈ ఫ్రాక్షన్ పైన ఆధారపడి ఉంటాయి. ఏ రేషియోలో వాటర్ ని కలిపాడు అనే దానిపైన ఆధారపడి ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఆ ఫ్రాక్షన్ యొక్క మీనింగ్ చెప్తున్నాను. దీని అర్థం ఏంటంటే 5 పార్ట్స్ ఆఫ్ మిల్క్ ఉంటే 1 పార్ట్ ఆఫ్ వాటర్ కలిపాడని అర్థం. దీన్ని మన భాషలోకి మార్చి మాట్లాడుతున్నాను. 5 లీటర్ ఆఫ్ మిల్క్ ఉన్నట్లయితే దానికి 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. నేను 5 పార్ట్స్ ని లీటర్స్ అని మాట్లాడుతున్నాను కన్వీనియంట్ కోసం అంతే. 5 లీటర్స్ కి 1 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడంటే మొత్తం మిక్చర్ 6 లీటర్స్ అయిందని. సో మొత్తం మిక్చర్ 6 లీటర్స్ అయింది. గమనించండి. ఈ 5 లీటర్ ఆఫ్ మిల్క్ ని ఎలా కొనుక్కొచ్చాడంటే లీటర్ 30 రూపీస్ చొప్పున కొనుక్కొచ్చాడు. 5 లీటర్స్ 5 30s 150 రూపీస్ ఖర్చు అయింది. వాటర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి వస్తుంది. వాటర్ కి ఎటువంటి ఖర్చు పెట్టక్కర్లేదు. సో మొత్తం మీద ఖర్చు పెట్టింది మిల్క్ మ్యాన్ 150 రూపీస్ ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత ఈ మిక్చర్ ఏం చేస్తున్నాడంటే లీటర్ 32 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడు. సో 6 లీటర్స్ ని 632s 192 రూపీస్ కి అమ్ముతాడు. 150 రూపీస్ పెట్టి 192 రూపీస్ కి అమ్ముతున్నాడు. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే 42 రూపీ ప్రాఫిట్ వచ్చింది. సో 42 రూపీ ప్రాఫిట్ దేనిపైన వచ్చింది? అతను ఇన్వెస్ట్ చేసిన 150 రూపీస్ పైన వచ్చింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. 42 అనేది 150లో ఎంత పర్సెంటో కనుక్కుంటున్నాను. జనరల్ గా కట్ చేస్తే 50తో 3 టైమ్స్, 50తో 2 టైమ్స్ కట్ అవుతుంది, 3తో 14 టైమ్స్ కట్ అవుతుంది, 14 into 2 28. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈస్ 28%. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 65. If the ratio of circle is increased by 21%, then its area will increases by what percent? క్లియర్ గా చెప్తున్నాడు. రేడియస్ అనేది 21% ఇంక్రీజ్ అయిందంటున్నాడు. మనల్ని ఏరియాలో వచ్చే ఇంక్రీజ్ పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు. సైడ్ ఇంక్రీజ్ అయిందన్నా, రేడియస్ ఇంక్రీజ్ అయిందన్నా, లెంత్ అండ్ బ్రెడ్త్ లో ఇంక్రీజ్ అయిందన్నా జనరల్ గా మనం వాడే ఫార్ములా, ఏరియాలో చేంజ్ కనుక్కోవడానికి జనరల్ గా మనం వాడే ఫార్ములా x + y + x × y / 100. ఇక్కడ రేడియస్ కాబట్టి x అన్నా 21% ఇంక్రీజ్ అయినట్టే, y అన్నా కూడా 21% ఇంక్రీజ్ అయినట్టే. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. x బదులు 21, y బదులు 21 అంటే 21 + 21 + 21 × 21 / 100. 21 + 21 that is 42. 42 21 × 21 441 / 100 ఉంది కాబట్టి 4.41 అని రాయాలి. 42 + 4.41 దట్ ఈస్ 46.41 అవుతుంది. ఏరియాలో వచ్చే చేంజ్ అనేది ఇంక్రీజ్ అనేది 46.41 అవుతుంది. అది 4th ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 66. A cylindrical capsule has hemispherical ends of radii equal to radius of cylindrical part. If length of capsule is 40 meter and radius 6 meter, what is the total surface area of the capsule? ఒక క్యాప్సిల్ ఎలా ఉందంటే సిలిండ్రికల్ షేప్ లో క్యాప్సూల్ ఉంది, బట్ ఎండ్స్ మాత్రం హెమిస్పిరికల్ షేప్స్ లో ఉన్నాయి. హెమిస్పిరికల్స్ యొక్క రేడియస్, సిలిండ్రికల్ యొక్క రేడియస్ పార్ట్ 2 ఈక్వల్ అంటున్నాడు. అండ్ లెంత్ ఆఫ్ క్యాప్సూల్ 40 మీటర్ అంటున్నాడు, రేడియస్ 6 మీటర్ అంటున్నాడు. ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్ కనుక్కోమంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. క్యాప్సూల్ ముందు డ్రా చేద్దాం. సిలిండ్రికల్ షేప్ లో క్యాప్సూల్ ఉందంట, బట్ ఎండ్స్ మాత్రం హెమిస్పిరికల్ షేప్స్ లో ఉన్నాయంట. అంటే ఇలా ఉంటుంది క్యాప్సూల్ అనేది, గమనించండి. ఎస్, ఈ మొత్తము లెంత్ ఎంత ఇచ్చాడంటే 40 మీటర్ అని ఇచ్చాడు. అండ్ రేడియస్ ఎంత ఇచ్చాడంటే 6 మీటర్ ఇచ్చాడు. మీరు గమనించినట్లయితే హెమిస్పిరికల్ యొక్క రేడియస్ కూడా సేమ్ అంటున్నాడు కాబట్టి హెమిస్పిరికల్ యొక్క రేడియస్ కూడా 6. ఈ పాయింట్ నుంచి ఇది 6 అవుతుంది, ఈ పాయింట్ నుంచి ఇది 6 అవుతుంది. గమనించండి. నన్ను ఫైనల్ గా కనుక్కోమంటుంది ఈ క్యాప్సూల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు. ఈ క్యాప్సూల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం సిలిండ్రికల్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని, ఈ 2 ఎండ్స్ హెమిస్పిరికల్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని కనుక్కొని రెండింటిని యాడ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ ని, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 హెమిస్పిరికల్స్ ని యాడ్ చేసినట్లయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్ వస్తుంది. గమనించండి. రైట్, నేను ఫార్ములా రాస్తున్నాను. సిలిండ్రికల్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πRh అవుతుంది. అలాగే
హెమిస్పిరికల్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr², బట్ 2 ఉన్నాయి కాబట్టి 2 × 2πr² అని రాస్తున్నాను. ఇవి రెండింటిని యాడ్ చేసినట్లయితే క్యాప్సిల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఎస్, ఈ రెండిట్లో మీరు గమనించినట్లయితే 2πr అనేది కామన్ గా ఉంది. 2πr ని కామన్ తీస్తున్నాను. కామన్ తీస్తూ ఒకేసారి పై బదులు 22/7 రాసేస్తున్నాను. r కామన్ తీస్తే r ప్లేస్ లో 6 ఉంది, రాసేసాను. ఇక మిగిలింది ఏంటంటే ఈ పార్ట్ లో ఇక్కడ h మిగులుతుంది. ఈ పార్ట్ లో 2πr పోగా ఇంకొక 2r మిగులుతుంది. సో h + 2r మిగిలింది. గమనించండి, h + 2r అంటే h అంటే సిలిండ్రికల్ యొక్క హైట్, 2r అంటే రేడియస్ ని ట్వైస్ చేయటం. రేడియస్ అంటే గమనించండి 6, 2 × 6 అంటే 12 అవుతుంది. నాకు కావాల్సింది ఇక్కడ సిలిండర్ యొక్క హైట్ కావాలి. ఒక్క నిమిషం ఆగండి. ఈ పార్ట్ 6, ఈ పార్ట్ 6, మొత్తం మీద ఇదంతా 40 ఉంది. ఆ 40లో ఈ పార్ట్ 6, ఈ పార్ట్ 6, 12 పోతే ఇక రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 28 ఉంటుంది. సో ఈ 28 నాకు కావాల్సింది హైట్ అంటే 28, ఇక్కడ వచ్చేసరికి 2r అంటే 12. సో 28 + 12 అంటే 40 అవుతుంది. మళ్ళీ డైరెక్ట్ గా h + 2r బదులు కూడా 40 రాయొచ్చు. అదే స్టెప్ రాస్తున్నాను. సో 2 × 22/7 × 6 ఇంటూ డైరెక్ట్ గా h + 2r అంటే 40 అని నోట్ చేస్తున్నాను. రైట్, నేను క్యాలిక్యులేషన్ లో అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నాను. 22లో 7 3 టైమ్స్ పోవడానికి 3 పాయింట్ సంథింగ్ టైమ్స్ పోతుంది. అప్రాక్సిమేషన్ కోసం జస్ట్ 3 టైమ్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 × 3 6 అవుతుంది. 6 × 40 240, 240 × 6 1440. సో మల్టిప్లై చేసినట్లయితే అప్రాక్స్ గా 1440 వచ్చింది. నా ఆన్సర్ 1440కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 1440కి దగ్గరలో లేదు, 1440కి దగ్గరలో లేదు, 1440కి దగ్గరలో ఉంది. హోల్డ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ 1440కి దగ్గరలో లేదు, లేదు కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఎస్, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. If 2 cos square a minus 1 is equal to x, then the value of x is a. మళ్ళీ ట్రిగ్నోమెట్రీ వచ్చింది. ట్రిగ్నోమెట్రీలో మనం యాంగిల్ అజంప్షన్ చేస్తాము, ఫార్ములా వాడము. జస్ట్ a is equal to 45. లెట్ a is equal to 45. ఏ బదులు ఎంతైనా అనుకోవచ్చు, మనం లెక్కను బట్టి చూసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. a is equal to 45 అనుకోండి. కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ 45 చేయాలి. అసలు ఫస్ట్ కాస్ 45 అంటే ఎంత అవుతుందంటే 1/√2 అవుతుంది. కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/2 అవుతుంది. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 × కాస్ స్క్వేర్ ఏ. కాస్ ఏ అంటే 1/√2, 1/√2ని హోల్ స్క్వేర్ చేస్తే 1/2 అవుతుంది. -1 is equal to x. 2 క్యాన్సిల్ అయిపోయింది. 1 - 1 అంటే 0. సో x is equal to 0 వచ్చింది. ఎప్పుడు అంటే ఏని 45 అనుకున్నప్పుడు. ఆప్షన్స్ లోకి వెళ్ళి ఏ బదులు 45 పెట్టి 0 వస్తుందా లేదా అని చెక్ చేస్తే సరిపోతుంది. మీరు గమనించినట్లయితే కొసీకెంట్ 4a మైనస్ సైన్ 4a. ఏ అంటే 45. అమ్మా ఆప్షన్స్ అన్నిట్లో కూడా ఇది 4a కాదు, కొసీకెంట్ పవర్ 4a, సైన్ పవర్ 4a అని ఉండాలి. ఇక్కడ కూడా కాస్ పవర్ 4a, సైన్ పవర్ 4a, అలాగే కాస్ పవర్ 4a, టాన్ పవర్ 4a, కొసీకెంట్ పవర్ 4a, అలాగే టాన్ పవర్ 4a ఇలా ఉండాలమ్మా. పవర్ లో ఉండాలి. ఆ 4 అనేది కోఫిషియంట్ కాదు, గమనించండి. ఎస్, ఏ బదులు 45 అనుకున్నట్లయితే కొసీకెంట్ 45 అంటే √2. హోల్ పవర్ 4 ఉంది కదా, √2ని హోల్ పవర్ 4 చేస్తే √2ని స్క్వేర్ చేస్తే 2, 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఈ రిజల్ట్ లో ఏ బదులు 45 పెడితే 4 వచ్చింది. మైనస్ ఇది సైన్ కదా, అంటే కొసీకెంట్ కి రెసిప్రోకల్ కదా, ఇక్కడ 4 వచ్చింది కంటే ఇక్కడ 1/4 వస్తుంది. 4 - 1/4 అనేది 0 అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, గమనించండి. సెకండ్ ఆప్షన్ లోకి రండి. కాస్ పవర్ 4a మైనస్ సైన్ పవర్ 4a. కాస్ ఏ అంటే 45, సైన్ ఏ అంటే 45. సరే మా కాస్ ఏ కాస్ 45 1/√2, సైన్ 45 1/√2. 1/√2 హోల్ పవర్ 4 మైనస్ 1/√2 హోల్ పవర్ 4. ఇవి రెండు సేమ్ రిజల్ట్ వస్తాయి కాబట్టి మైనస్ లో ఉంది కాబట్టి 0 రావడానికి పాసిబిలిటీ ఉంది. మనకు కావాల్సిన రిజల్ట్ కూడా 0నే. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. హోల్డ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ లో కాస్ పవర్ 4a. కాస్ ఏ అంటే కాస్ 45 1/√2. 1/√2ని హోల్ పవర్ 4 చేస్తే 1/√2ని స్క్వేర్ చేస్తే 1/2, 1/2ని హోల్ స్క్వేర్ చేస్తే 1/4 అవుతుంది. సో ఈ రిజల్ట్ లో కనుక గమనించినట్లయితే ఏ బదులు 45 పెడితే కాస్ పవర్ 4a అంటే 1/4 వస్తుంది. టాన్ పవర్ 4a అంటే టాన్ ఏ అంటే టాన్ 45, టాన్ 45 అంటే 1, 1 పవర్ 4 అంటే 1 అవుతుంది. 1/4 - 1 అనేది 0కి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లోకి వెళ్దాం. కొసీకెంట్ పవర్ 4a మైనస్ టాన్ పవర్ 4a. ఏ బదులు 45 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కొసీకెంట్ 45 అంటే √2. √2ని హోల్ పవర్ 4 చేస్తే √2ని స్క్వేర్ చేస్తే 2, 2ని స్క్వేర్ చేస్తే 4, 4 మైనస్
tan A, tan 45, tan 45 1, 1 power 4 1, సో 4 minus 1 3 అవుతుంది, బట్ 0 అయితే కాదు, కాబట్టి మన ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు, సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్ళినట్లయితే బిట్ నెంబర్ 68. In a class of 56 students, there are 28 girls. The average weight of these girls is 46 kg and the average weight of the full class is 51 kg. What is the average weight of the boys of the class is? మొత్తం క్లాస్ లో 56 స్టూడెంట్స్ ఉన్నారు, అందులో 28 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఆ గర్ల్స్ యొక్క యావరేజ్ 46 అని ఇచ్చాడు, ఆ టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ 51 అని ఇచ్చాడు. మనల్ని ఫైనల్ గా ఫైండ్ అవుట్ చేయమంది వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ ఆఫ్ ద క్లాస్. ఆ క్లాస్ లో ఉన్న బాయ్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. టోటల్ గా క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ 56 మెంబర్స్ ఉన్నారు. ఆ 56 మెంబర్స్ లో 28 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, రిమైనింగ్ పర్సన్స్ ఆర్ బాయ్స్. టోటల్ 56 లో 28 గర్ల్స్ అయితే రిమైనింగ్ 28 మెంబర్స్ కూడా రిమైనింగ్ 28 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బాయ్స్ అవుతారు. రైట్. టోటల్ క్లాస్ యొక్క అంటే 56 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని ఇచ్చాడంటే 51 అని ఇచ్చాడు. అందులో 28 గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత అని ఇచ్చాడంటే 46 అని ఇచ్చాడు. రైట్. ఈ యావరేజ్ అంటే ఈక్వల్ షేర్ అని అర్థం, అందరి దగ్గర ఈక్వల్ గా ఉండాలి. క్లాస్ యొక్క యావరేజ్ 51 అయింది కాబట్టి బాయ్స్ యొక్క యావరేజ్ గర్ల్స్ యొక్క యావరేజ్ 51 ఉండాలి. గమనించండి, ఇక్కడ గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంటే 46 ఉంది, బట్ ఉండాల్సింది 51 ఉండాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 5 లెస్ అయింది. సో గర్ల్స్ దగ్గర 5 లెస్ అయిందంటే బాయ్స్ దగ్గర 5 మోర్ ఉన్నట్టు. వాస్తవానికి బాయ్స్ దగ్గర కూడా యావరేజ్ ఎంత ఉండాలంటే 51 ఉండాలి, బట్ గర్ల్స్ దగ్గర 5 లెస్ అయింది, వీళ్ళ దగ్గర 5 మోర్ ఉంటుంది కాబట్టి 51 + 5 56. సో బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత అవుతుందంటే 56 అవుతుంది. ఆప్షన్స్ లోకి వెళ్ళి 56 ఎక్కడుందో చెక్ చేస్తే ఆప్షన్ 2 లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 69. The ratio of ages of father and son is 7:2. 5 years ago, the product of their ages was 150. What is the age of the father? ఫాదర్ 7 పార్ట్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్నాడు, సన్ 2 పార్ట్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్నాడు. 5 years ago వాళ్ళిద్దరు ఏజ్ ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ 150 అంట. నన్ను అందులో ఉన్న ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్ గా ఫాదర్ 7 పార్ట్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్నాడు, సో 7 పార్ట్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్నాడు. ఆప్షన్స్ లోకి వెళ్ళి 7 మల్టిపుల్ ఏదో చెక్ చేసి సరిపోతుంది. ఇది 7 మల్టిపుల్ కాదు, ఆన్సర్ కాదు. ఇది 7 మల్టిపుల్ కాదు, 7 తో కట్ అవ్వదు, ఆన్సర్ కాదు. ఇది 7 మల్టిపుల్ అవుతుంది, ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్ లో పెట్టుకుందాం. 47 మల్టిపుల్ కాదు, ఇది ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్ లో ఒకటే ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3 ఆన్సర్. ఒకవేళ 2-3 ఆప్షన్స్ వచ్చినట్లయితే లెక్క చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ ఎలా చేయాలంటే, సో 7x అనేది ఫాదర్ ఏజ్ అని, అలాగే 2x అనేది సన్ ఏజ్ అని అనుకోవాలి. 5 years ago అంటున్నాడు కాబట్టి ఎగో అంటే క్రితం మైనస్ చేయాలి. సో 5 years ago ఫాదర్ ఏజ్ కి 5 years ago సన్ ఏజ్ ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది 150 అంటున్నాడు. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి అందులో ఉన్న x కనుక్కొని తర్వాత 7x కనుక్కుంటే ఫాదర్ ఏజ్ వస్తుంది, కానీ దానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేసాం, ఒక్కటే ఉంది లక్కీగా, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. 3 consecutive natural numbers are such that the square of greatest is greater than the product of other 2 by 19. The smallest of these numbers is. ఒక 3 consecutive numbers, ఒక 3 వరుస న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంట. అందులో గ్రేటెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ అనేది రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కంటే 19 మోర్ ఉండాలి అంటున్నాడు. అందులో స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. క్లియర్ గా ఆప్షన్స్ నుంచి చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ 5 ఉంది, నేను ఆప్షన్ నుంచి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ 5 ఉంది. కనుక్కోమన్నది ఏంటంటే స్మాలెస్ట్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. మొత్తం మీద గమనించినట్లయితే 5 అనేది స్మాలెస్ట్ నెంబర్ అయితే దాని తర్వాత ఉండే న్యాచురల్ నెంబర్ 6 అవుతుంది, దాని తర్వాత ఉండే న్యాచురల్ నెంబర్ 7 అవుతుంది. క్లియర్ గా చెప్తున్నాడు. అందులో ఉండే హైయెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ తీసుకోమంటున్నాడు. సో ఇందులో ఉండే హైయెస్ట్ నెంబర్ 7 యొక్క స్క్వేర్ ఎంత అవుతుందంటే 49 అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు అంటే రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోమంటున్నాడు. సో 5 × 6 ఎంత అవుతుందంటే 30 అవుతుంది. సో హైయెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ కి రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కి డిఫరెన్స్ అనేది 19 రావాలంటున్నాడు. 49 - 30 దట్ ఈస్ ఈక్వల్ టు 19. వాడిచ్చిన రిజల్ట్ మనం తీసుకున్న రిజల్ట్ కరెక్ట్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. Deepanshu lent 8,400 to Jaipal for 15 years and 51,000 to Karim for 14 years on simple interest at the same rate of interest and received 17,766 in all from both of them as interest. The rate of interest per annum is.
ఈ దీపాంశు 8400 ని జైపాల్ కి 15 years కి సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇచ్చాడు. అలాగే 5100 ని కరీం కి ఇచ్చాడు 14 years కి. మొత్తం మీద ఇద్దరి దగ్గర నుంచి 17,766 ని ఇంట్రెస్ట్ గా తీసుకున్నాడు. ఫైనల్ గా నన్ను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. జైపాల్కి ఇచ్చింది 8400 రూపీస్ ఇచ్చాను. నాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. లెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు R%. సో 1 year కి R% అనుకుంటే 15 years మీద 15% ఇంట్రెస్ట్ వస్తుంది. 8400 కి జైపాల్ దగ్గర నుంచి 15% ఇంట్రెస్ట్ వస్తుంది. నోట్ చేస్తున్నా. అలాగే కరీంకి ఇచ్చింది 5100 ఎన్ని ఇయర్స్ కంటే 14 years కి. 1 year కి R చొప్పున 14 years కి 14% ఇంట్రెస్ట్ వస్తుంది. సో టోటల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు. దట్ ఈస్ 17,766 ఈక్వల్ చేశా. ఇందులో కామన్ గా ఉన్న 00000000 క్యాన్సిల్ అయిపోయింది. నేను క్యాలిక్యులేషన్ కోసం జస్ట్ యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. యూనిట్స్ ప్లేస్ 4, యూనిట్స్ ప్లేస్ 5, 4 into 5 0 R ఉంటుంది. ఇక్కడ మొత్తం మీద గమనించినట్లయితే యూనిట్స్ ప్లేస్ లో 0 R ఉంటుంది. ఇక్కడ 1 into 4 ఇక్కడ గమనించినట్లయితే 4R ఉంటుంది. 0R plus 4R is 4R. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంటుంది? మొత్తం యాడ్ చేస్తే 4R ఉంటుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ తీసుకుంటున్నాను 6. ఈ 4 ఇటు వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. R is equal to 6/4. అంటే 4 టేబుల్లో ఎండ్ విత్ 6 ఎక్కడ ఉంటుందంటే 4 దగ్గర కానీ 9 దగ్గర కానీ ఉంటుంది. సో మన ఆన్సర్ ఎండ్ విత్ 4 కానీ 9 కానీ అవ్వాలి. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఎండ్ విత్ 4 అనేది పాసిబిలిటీ లేదు. ఎండ్ విత్ 9 అనేది ఒక్కటే ఉంది. సో 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. రిఫర్ ద బిలో డేటా టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మొత్తం 4 members ఇచ్చాడు. అమృత, అనాగా, అనామిక, ఆనంది అనే 4 members. వాళ్ళ వెయిట్ ఇన్ కేజెస్ ఇచ్చాడు, హైట్ ఇన్ మీటర్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే హూ హాస్ ద లీస్ట్ వెయిట్ టు హైట్ రేషియో. ఈ నలుగురులో వెయిట్ కి హైట్ కి రేషియో వేస్తే లీస్ట్ రేషియో ఎవరిది వస్తుందని అడుగుతున్నాడు. గమనిద్దాం. అమృత వెయిట్ వచ్చేసరికి 53 ఉంది. అలాగే హైట్ 1.7 ఉంది. నేను నా అప్రాక్సిమేషన్ కోసం ఏమని మాట్లాడుతున్నానంటే ఈ 53/1.7 ని 530/17 అని నోట్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్ కి హైట్ కి రేషియో. అలాగే 1.55 ని అప్రాక్స్ గా 1.5 అని మాట్లాడుతున్నాను. ఆ రేషియోని ఎలా మాట్లాడుతున్నానంటే 780/15 గా మాట్లాడుతున్నాను. అలాగే థర్డ్ పర్సన్ ని 1.63 ఉంటే 1.6 మాత్రమే తీసుకుంటున్నాను అప్రాక్సిమేషన్ కోసం. సో 520/16 అని మాట్లాడుతున్నాను. ఇలాగే ఫోర్త్ పర్సన్ కూడా 1.62 ఉంటే 1.6 అని తీసుకుంటున్నాను. డైరెక్ట్ గా 540/16 అని నోట్ చేస్తున్నాను. ఫస్ట్ పర్సన్ యొక్క వెయిట్ కి హైట్ కి రేషియో, సెకండ్ పర్సన్ ది, థర్డ్ పర్సన్ ది, ఫోర్త్ పర్సన్ ది. రేషియో అన్న డివిజన్ ఒకటే కాబట్టి నేను డివిజన్ రాసేసుకున్నాను. సో కట్ చేస్తున్నాను. 17 తో కట్ అయితే 17 3 times 51. ఇంకా రిమైనింగ్ 20 ఉంది. 20లో 17 మహా పోతే 1 time పోతుంది. 31 point సంథింగ్ ఉంటుంది. ఇది 31 అప్రాక్స్ తీసుకుందాం. ఇది 15 తో కట్ చేసినట్లయితే 15 5 times 75. రిమైనింగ్ 30 ఉంది. 30లో 2 times పోతుంది. ఇది 52. ఇది 16 తో కట్ చేసినట్లయితే 16 3 times 48. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందంటే 52లో 48 పోతే ఇంకా 40 ఉంది. 40లో 16 అనేది 2 times పోతుంది. 32 and సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం క్యాలిక్యులేషన్. 16 కట్ చేసినట్లయితే 16 తో 3 times 48. సో 54లో 48 పోతే ఇంకా 60 ఉంటుంది. 60 అంటే దాదాపు మళ్ళీ 3 times పోవడానికి ఛాన్స్ ఉంది. 33. ఇది చూడండి 31 52 32 33. వీటన్నిటిలో కల్లా స్మాలెస్ట్ రిజల్ట్ లీస్ట్ రిజల్ట్ ఎక్కడ వచ్చిందంటే ఇదిగో ఇక్కడ వచ్చింది. 31 అనేది లీస్ట్ రిజల్ట్ వచ్చింది. అంటే ఫస్ట్ పర్సన్ కి వెయిట్ కి హైట్ కి రేషియో వేస్తే లీస్ట్ పాసిబిలిటీ లీస్ట్ క్యాలిక్యులేషన్ వస్తుంది. సో ఆన్సర్ అమృత. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. రిఫర్ ద బిలో డేటా టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇయర్స్ ఇచ్చాడు. కంపెనీస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనం అడుగుతున్న క్వశ్చన్ వాట్ వాజ్ ద రెవెన్యూ ఆఫ్ ద కంపెనీ ఇఫ్ ఇట్స్ ఎక్స్పెండిచర్ వాజ్ 400 crore ఇన్ ద ఇయర్ వెన్ ఇట్స్ ప్రాఫిట్ పర్సంటేజ్ వాజ్ లీస్ట్. క్లియర్ గా గమనించండి. ఎప్పుడూ కూడా రెవెన్యూ అంటే సేల్స్ ప్రైస్ గా మాట్లాడండి. ఎక్స్పెండిచర్ అంటే కాస్ట్ ప్రైస్ గా మాట్లాడండి. ఇలా మాట్లాడితే మనకి ఈజీగా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడంటే 400 crores ఇచ్చాడు. నన్ను సేల్స్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. సేల్స్ ప్రైస్ ఎలా కనుక్కోవాలి, ఎక్కడ కనుక్కోవాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కడైతే లీస్ట్ గా ఉంటుందో అక్కడున్న సేల్స్ కనుక్కోమంటున్నాడు.
టేబుల్లోకి వెళ్ళిపోతే ప్రాఫిట్ పర్సెంటేజ్ లీస్ట్ గా ఎక్కడుందంటే 2013 లో ఉంది, దట్ ఈస్ 5%. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ 5%, 400 కి ప్రాఫిట్ 5% వచ్చిందంట. 400 కి 10% అంటే 40, 5% అంటే 20. సో ప్రాఫిట్ 20 వచ్చింది, బట్ నన్ను కనుక్కోమంది సేల్స్ ప్రైస్. 400 కాస్ట్ కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్ వస్తుంది, 420 ఆన్సర్ అవుతుంది. 420 crores అనేది ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ హౌస్? నన్ను అడుగుతుంది యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ పర్ హౌస్ మీద అడుగుతున్నాడు. ఎలా చేయాలంటే టోటల్ చిల్డ్రన్ బై టోటల్ నంబర్ ఆఫ్ హౌసెస్ రాయాలి. గమనించండి, నాకు ఇప్పుడు టోటల్ చిల్డ్రన్ కావాలి. టోటల్ చిల్డ్రన్ అంటే నంబర్ ఆఫ్ చిల్డ్రన్, నంబర్ ఆఫ్ హౌసెస్. 0 చిల్డ్రన్ ఉన్న హౌసెస్ 6 ఉన్నాయి, అంటే ఇక్కడ 0 చిల్డ్రన్ ఉన్నారు. 1 చైల్డ్ ఉన్న హౌసెస్ 15 ఉన్నాయి, అంటే ఇక్కడ 15 చిల్డ్రన్ ఉన్నారు. అలాగే 2 చిల్డ్రన్ ఉన్న హౌసెస్ 14 ఉన్నాయి, అంటే టోటల్ చిల్డ్రన్ 28 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ 3 into 7 గమనించినట్లయితే టోటల్ చిల్డ్రన్ 21 పర్సన్స్ ఉంటారు. సో యాడ్ చేసినట్లయితే 5 + 8 13 + 1 14. అలాగే యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 2 5 + 5 + 1 6. సో టోటల్ గా 64 చిల్డ్రన్ ఉన్నారు. టోటల్ చిల్డ్రన్ బై నంబర్ ఆఫ్ హౌసెస్ వేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ హౌసెస్ వచ్చేసరికి 6 + 15 21, 14 + 7 21, 21 + 21 42. నాకు కావాల్సింది టోటల్ చిల్డ్రన్ బై నంబర్ ఆఫ్ హౌసెస్ వేయాలి. 64/42 వేయాలి. డైరెక్ట్ గా కట్ చేస్తే 42 కేవలం 1 టైం అయిపోతుంది. సో 42 1 టైం తీసుకుంటే 42, 64 లో 42 పోతే ఇంకా 22 ఉంది. 22 అంటే 42 కి హాఫ్, అంటే 1.5 అండ్ సంథింగ్ ఉండొచ్చు మన ఆన్సర్. సో ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే 1.5 అండ్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 75. If the company has issued 6 lakh shares between its 5 partners, and if Chinmay offers to sell 15,000 of his shares to Dheeraj, then Dheeraj will have how many shares? మొత్తం మీద 5 పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క షేర్ పర్సంటేజ్ ఇచ్చాడు టేబుల్లో. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే మొత్తం 6 lakhs షేర్స్ ని 5 పార్ట్నర్స్ కి ఇచ్చినట్లయితే అందులో చిన్మయ్ అనే అతను 15,000 షేర్స్ ని ధీరజ్ కి ఇస్తున్నాడు. ఇప్పుడు ధీరజ్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. క్లియర్ గా గమనించండి, మొత్తము 6 lakhs షేర్స్ ఉన్నాయి. ఆ 6 lakhs లో ధీరజ్ కి 30% ఇస్తాం. 6 lakh కి 30% అంటే 1,80,000 అవుతుంది. 6 lakh కి 30% అంటే 1,80,000. ఇది ధీరజ్ దగ్గర ఉన్న షేరు. దాంతో పాటు చిన్మయ్ ఒక 15,000 ఇచ్చింది. 1,80,000 కి 15,000 యాడ్ అయితే 1,95,000 ధీరజ్ దగ్గర ఉన్న ఫైనల్ షేర్స్ అవుతుంది. సో మనల్ని అడుగుతుంది కూడా ధీరజ్ దగ్గర ఉన్న షేర్స్ గురించి అడుగుతున్నాడు. 1,95,000 ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ 4 లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.